తెలంగాణ ఆడబిడ్డలు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా బగ్గుమన్న మిర్యాలగూడ బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తెలంగాణ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనగా మిర్యాలగూడ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించిన మిర్యాలగూడ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో సీనియర్ మాజీ మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మహిళా ఎమ్మెల్యే, ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిపై సభలో ఇష్టానుసారంగా కించపరిచే విధంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు గాను ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిరసన తెలిపి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మాజీ రైతు బంధు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తాజా మాజీ జెడ్పీటీసీ లలిత హతిరామ్ నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి ఇలియాస్, మాజీ జిల్లా బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఎండి షహనాజ్ బేగం, బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎండి షోయబ్, మహిళా కౌన్సిలర్లు చైతన్య, తిరుమలగిరి, స్వర్ణలత, వజ్రం, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.